బ్రేకింగ్ చూస్తున్నాం. పాసమేలారం సిగాచి యాజమాన్యంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ప్రమాదం జరిగి 2 రోజులు అవుతున్నా పరిశ్రమ ఎండీ రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచి ప్రతినిధులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే సిగాచి పరిశ్రమ మృతుల సంఖ్యలో గందరగోళం నెలకొంది. మృతుల విషయంలో అధికారులు యాజమాన్యం లెక్కలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ప్రమాద సమయంలో 162 మంది డ్యూటీకి వచ్చినట్టు సిగాచి యాజమాన్యం ప్రకటించింది. అటు 143 మంది డ్యూటీకి వచ్చినట్లు ప్రభుత్వము అధికారులు చెబుతున్నారు. 57 మంది ప్రమాదం నుంచి బయటపడి ఇంటి వద్ద ఉన్నారని అధికారులు ప్రకటించగా ఆసుపత్రుల్లో 34 మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మరో 16 మంది ఆచూకీ దొరకడం లేదని ప్రెస్ నోట్ విడుదల చేశారు. చిత్రాలు చూపించండి, ఆయా చిత్రాలు ఒకసారి చూపించండి. మాయా చిత్రాలు ఎక్కడున్నాడు? ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రకటించారు. మరోవైపు పటాన్చెరు ఏరియా ఆసుపత్రి మార్చురీకి 39 మృతదేహాలు వచ్చినట్లు సమాచారం అందుతోంది. కంపెనీ లెక్కలు అధికారుల లెక్కలకు 19 మంది తేడా వస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక బాధిత కుటుంబాల్లో అయోమయం నెలకొన్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి జాయిన్ అవుతున్నారు. స్వామి, చూస్తున్నాం ఘటన జరిగిపోయింది. ఘటన జరిగిన తర్వాత లెక్కల్లో తేడాలు వస్తున్నాయి. మృతదేహాలకు సంబంధించి అదేవిధంగా ఆచూకీ తెలియని వారి గురించి ఆ కుటుంబాల రోదనైతే వర్ణనాతీతం. ఇప్పటికీ కూడా కంపెనీ యాజమాన్యానికి సంబంధించిన కీలక వ్యక్తి అక్కడికి రాకపోవడంతో సర్కార్ కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఏం జరుగుతోంది? ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే వంశీ, ప్రధానంగా ఈ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ బ్లాస్టింగ్ సంబంధించి మీరు అన్నట్టు ఒకవైపు ప్రభుత్వ లెక్కలకు, ఒకవైపు మార్కెట్ లెక్కలకు, అక్కడ తప్పిపోయిన వారి లెక్కలకు కొంత చూడట్లేదు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కెమికల్ ఫ్యాక్టరీ సందర్భంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి ఒక్కో కుటుంబానికి ₹1 కోటి వరకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పేసి ఒకవైపు సీఎం ప్రకటన చేశారు. అది అధికారికంగా వెలువడాల్సి ఉంది. ఒకవైపు సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ గుజరాత్ బేస్డ్గా పనిచేస్తుంది. గుజరాత్ నుంచి పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఒకవైపు పరిశ్రమలు ఒకవైపు పనిచేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకవైపు దీన్ని ఎండీ చిదంబరనాథ్ ఇంతవరకు ఆచూకీ లేకపోవడంతో కూడా ఒకవైపు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఒకవైపు ఇలంగోవన్ ఆ రోజు కంపెనీ ఆ ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ చేస్తూ దిగుతున్న సందర్భంలోనే ఒక్కసారిగా బ్లాస్టింగ్ జరగడంతో కూడా దానికి సంబంధించినటువంటి ఇలంగోవన్ ఆయన ఇమీడియట్ గా అక్కడనే 50 దూరం ఎగిరిపడి ఆయన అక్కడనే చనిపోయారు. ఆయనతో పాటు 10ల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్న ఉద్యోగులు చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి భవనం 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. అందులో చాలా మంది ఆ మృతదేహాలు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. కొంతమంది ఆ మంటల దాటికి 7 నుంచి 800 ఉష్ణోగ్రతతోటి చాలా మంది పూర్తిగా బూడిదైపోయారు. కొంతమంది ఎముకలని వాళ్ళ దంతాలని ఈ రోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తీసుకెళ్లి వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మొత్తానికైతే చాలా మంది చెప్తున్నట్టు 39 మంది శవాలు పటాన్చెరు మార్కెట్కి వచ్చాయి. మరికొంత దాదాపు 12 మంది శవాలు ఇంకా దొరకట్లేదు. ఇంకా చాలా మంది శిథిరాల కింద తీసుకున్నారు. SDRF, NDRF తో పాటు సింగరేణి రెస్క్యూ టీం కూడా వారికి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఇంకా పూర్తి చేస్తున్నారు. చాలా మంది కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఇంకా పడిగాపులు కాస్తున్నారు. మా వాళ్ళకు సంబంధించినటువంటి ఆచూకీ చెప్పండి అని చెప్పేసి అక్కడ అధికారులు, యంత్రాంగాన్ని వాళ్ళంతా కూడా భద్రాంతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద ఇది ఒక కెమికల్ బ్లాస్టింగ్ కంపెనీ ప్రమాదంగా దీన్ని చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి దీనికి సంబంధించి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం CS రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఒక అడ్వైజరీ కంపెనీ కూడా వేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇలాంటి పరిశ్రమల్లో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధించి కూడా ఒక రిపోర్ట్ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిన తర్వాత కూడా కంపెనీ యాజమాన్యం ప్రభుత్వానికి అందుబాటులో రాకపోవడంతో కూడా ప్రభుత్వం సీరియస్ అయింది. మంచి స్వామి, చూస్తున్నాం మొత్తంగా కార్మికుల కుటుంబాల రోదనైతే వర్ణనాతీతం. వారు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సమయంలో ఖచ్చితంగా వారికి కంపెనీ ఎండీ నుంచి అదేవిధంగా కంపెనీ నుంచి కూడా కాస్త బాసటగా నిలవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ వ్యక్తి ఇప్పటి వరకు రాకపోయినా అక్కడ ఎవరు ప్రతినిధులు కూడా స్పందించని పరిస్థితి. అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి వర్షం వల్ల కాస్త ఆటంకం ఏర్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతుందా, లేదంటే ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా?
అంటే ఒకవైపు మొన్నటి నుంచి కూడా ప్రమాదం జరిగిన రోజు నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంటే చాలా మంది కార్మికుల ఆచూకీ లభించట్లేదు. వారి కుటుంబ సభ్యులంతా కూడా కంపెనీ పరిసర ప్రాంతాల్లోనే పడిగాపులు కాస్తూ ఉన్నారు. మా వారు ఆచూకీ చెప్పాలని చెప్పి కోరుతూ ఉన్నారు. కొంతమంది ఒకవైపు వాళ్ళ ఆ రోజులతోటి కంపెనీ పరిసర ప్రాంతాలు వెళ్లాడుతున్నాయి. దాదాపుగా 2 ఎకరాల ప్రాంతంలో విస్తరించినటువంటి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ చాలా కాలంగా పనిచేస్తుంది. అక్కడ చాలా మంది తెలుగు వారితో పాటు తమిళనాడు వాసులు, మా ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ సంబంధించిన చాలా మంది ఆ కార్మికులు ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో దీనగాథగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి కంపెనీ ప్రమాదం సంబంధించి వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి చనిపోయిన వారికి ₹1,00,000, గాయపడ్డ వారికి ₹50,000 ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కంపెనీ తరపున ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చనిపోయిన వారికి ₹1,00,00,000 ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒకవైపు కంపెనీ మొత్తం పూర్తిగా దెబ్బతిని కుప్పకూరడంతో కూడా కంపెనీ యాజమాన్యం కూడా ఒకవైపు ఇంతవరకు ప్రభుత్వానికి అందుబాటులోకి రాలేదు. దానికి తోడు ఇటు జరిగిన నష్టపై కూడా ఎంత నష్టం అయింది కూడా ఇంతవరకు తెలియక రాలేదు. కంపెనీ మొత్తం ఒక్కసారిగా 4 అంతస్తుల అడ్మినిస్ట్రేటివ్ భవనంతో పాటు ఆ బ్లాస్టింగ్ ఉన్నటువంటి యూనిట్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైన నీలమట్టమైంది. దీనికి సంబంధించి లోపల చుట్టుపడిన వారి మృతదేహాల కోసం ఇంకా ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ స్వామి.